బ్రౌన్ రైస్తో చేసిన పెరుగన్నం అండి. బ్రౌన్ రైస్ నానబెట్టుకోవాలి 4-5 గంటలు. పెరుగు కొంచెం తోడుకు తీసుకోవాలండి. పాలు బాగా కాగించాలి. అన్నం కూడా మెత్తగా వండుకోవాలండి బ్రౌన్ రైస్కి. ఎందుకంటే బ్రౌన్ రైస్ కొంచెం గట్టిగా ఉంటుంది వండినా కూడా. మరి మెత్తగా చేసేస్తే జిగురు వచ్చేస్తుంది. అలా కాకుండా మనం తినగలిగేటట్టు వండుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి గట్టిగా ఉన్నప్పుడు గొంతు దిగేది ఇబ్బంది అయిపోతుంది. అందుకని కొంచెం మెత్తగా వండుకోవాలి. అన్నం మెత్తగా వండుకుని చల్లారనివ్వాలండి. పాలు కాగించాలి. పాలు కూడా బాగా చల్లారనివ్వాలి. ఈ రెండు కలిపి కొంచెం గోరువెచ్చగా ఉన్నాయన్నప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసి ఆ పాలల్లో వేసేయాలండి. అదే పాలల్లో ఈ చల్లారిన అన్నం కూడా వేసేయాలి. రెండు బాగా మిక్సీ చేసి ఒక స్పూన్తో కలిపి కొంచెం పెరుగు తోడేయాలండి. ఆ పెరుగు అన్నం కలపకుండా పక్కకు పెట్టేయాలి. మనం పొద్దున్న వేసేసరికి బాగా తోడుకుంటుందండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా అప్పుడే వేస్తే బాగా ఊరుతాయి. ఊరిన పెరుగులో ఉల్లిపాయ పచ్చిమిర్చి చాలా బాగుంటుందండి నంచుకు తినడానికి. చాలా హెల్దీ అండి పెరుగన్నము. బ్రౌన్ రైస్తో చేసిన పెరుగన్నము ఇది మనం వారానికి ఒకసారన్నా తింటే మంచిదండి. చూడండి ఇలా తోడుకుని బాగుంటుంది. దీనికి మంచిగా ఏదన్నా ఒక తాలింపు మనకు నచ్చిన తాలింపు వేసుకుని తింటే బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఆ రోజు టిఫిన్ మానేసి మొత్తం కుటుంబం అంతా ఈ పెరుగన్నం తింటే చాలా హెల్త్కి మంచిదండి. మనకి బాగా కడుపు మంట అది వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు పెరుగన్నం అలాగా తింటే లైన్గా కడుపు మంట తగ్గుతుంది. టేస్టీ ఫుడ్ అండి.